రాజకీయ నేతలు రాజ్ భవన్ లో ఎంట్రీ ఇవ్వచ్చు. రాజ్ భవన్ లో ఉన్నవారు తిరిగి రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడం చాలా అరుదు. అటువంటి అరుదైన విన్యాసాన్ని ప్రదర్శించడానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తహతహలాడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆమె పార్లమెంట్లో అడుగుపెట్టాలని ఆశిస్తున్నారు. అందుకోసం లోక్సభ ఎన్నికల బరిలో తనకు టికెట్ ఇవ్వాలని బీజేపీ అధినాయకత్వాన్ని కోరేందుకే ఆమె ఢిల్లీ వెళ్లారని హస్తిన కోళ్లు కూస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షాల వద్ద మంచి పేరు సంపాదించుకున్న తమిళిసైకి బీజేపీ నాయకత్వం కూడా టికెట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయంటున్నారు రాజకీయ పండితులు. తమిళనాడులోని రాజకీయ కుటుంబానికి చెందిన తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తమిళిసై 2006 నుంచి గత పార్లమెంట్ ఎన్నికల వరకు మొత్తం 5 సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. 2 సార్లు లోక్సభకు, 3 సార్లు తమిళనాడు అసెంబ్లీకి పోటీ చేసినా ఒక్కసారి కూడా ఆమె విజయం సాధించలేదు. రెండు 2019 ఎన్నికల్లో తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కమలం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అదే ఏడాది సెప్టెంబర్లో తెలంగాణ గవర్నర్ గా నియమితులయ్యారు తమిళిసై. మరో 4 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రానుండటంతో ఆమె తిరిగి ఎన్నికల బరిలోకి దిగుతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. తమిళిసై హస్తిన పర్యటన కూడా పొలిటికల్ రీ ఎంట్రీకి పర్మిషన్ కోసమే అంటూ ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ గవర్నర్ గా రాకముందు తమిళిసై తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చెందిన తమిళిసై వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్నట్లు సమాచారం. తమిళనాడు బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్న తెలంగాణకు చెందిన ఓ నేత కూడా ఈ వార్తలను ధృవీకరిస్తున్నారు. గతంతో పోలిస్తే తమిళనాడులో భారతీయ జనతా పార్టీ బలపడడం, ముఖ్యంగా కన్యాకుమారి ఏరియాలో పార్టీ బలీయమైన శక్తిగా మారడంతో మరోసారి ఆ ప్రాంతంలో ఎంపీగా పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తమిళిసై ఆసక్తి చూపుతున్నట్లు బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఢిల్లీ పర్యటన తర్వాత గవర్నర్ తమిళిసై పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, ఇతర ముఖ్య నేతలను కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే తన పొలిటికల్ ఎంట్రీపై గతంలో సమాచారం ఇచ్చిన తమిళిసైకి తాజా పర్యటనతో సస్పెన్స్ వీడనుంది. సాధారణంగా గవర్నర్ పదవికి 5 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది. దాని ప్రకారం తమిళిసై ఇంకా 9 నెలల పాటు గవర్నర్ పదవిలో కొనసాగుతారు. పార్టీ హైకమాండ్ ఓకే చేస్తే ఆ తర్వాత కూడా గవర్నర్ పదవిలో కొనసాగవచ్చు. అయితే ఆమెకు క్రియాశీల రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆసక్తి ఉండడంతో పార్టీ పెద్దలు అనుమతి కోసం ఢిల్లీ వెళ్లారు. తమిళిసై సౌందరరాజన్ పొలిటికల్ రీ ఎంట్రీపై ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది. ఆమె విజ్ఞప్తిపై బీజేపీ హైకమాండ్ సానుకూల నిర్ణయం తీసుకుంటుందా, లేక గవర్నర్ గానే కొనసాగమని ఆదేశిస్తుందా? ఈ ఉత్కంఠకు తెరపడాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. అదే సమయంలో తమిళిసై పొలిటికల్ రీ ఎంట్రీకి కమలనాథులు ఓకే చెబితే తెలంగాణకు కొత్త గవర్నర్ వస్తారు. అప్పుడు ఆ గవర్నర్ ఎవరనే చర్చ కొద్ది రోజుల పాటు కొనసాగ తప్పదు. ఏదేమైనా బీజేపీ అధిష్టానం త్వరగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తే సస్పెన్స్ కు తెరపడుతుంది.